అందరికీ స్వాగతం అండి ఛానల్లోకి. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 1952లో ఆయన అంటే సర్వేపల్లి గారు భారతదేశ ఉపరాష్ట్రపతిగా అయ్యారు. 1962లో మన దేశానికి అధ్యక్ష పదవిని అంటే రాష్ట్రపతి పదవిని చేపట్టారు. ఎన్ని పదవులు వచ్చినా, ఎన్ని పురస్కారాలు లభించినా, ఎన్ని గ్రంథాలు రాసినా రాధాకృష్ణన్ని హిమాలయాలంత ఎత్తున నిలబెట్టే మాత్రం ఆయన యొక్క విశ్వజనీన సహన సంస్కృతి, స్వచ్ఛత, సౌశల్యాలే అని చెప్పక తప్పదు. ఉత్తమ ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలు ఇవే. మరి సర్వేపల్లి గారు భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండో రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టినాడని ప్రతీతి కూడా ఉంది. 2 పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టి భారతదేశపు అత్యంత క్లిష్ట సమయం అంటే చైనా పాకిస్తాన్ యుద్ధ సమయంలో ప్రధానులకు గొప్పదైన మార్గనిర్దేశనం చేశారు. మంచి పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగిపోవద్దని ఆయన ప్రబోధించారు. మార్చలేని గతం గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు అని ఉద్బోధించారు. నీ ప్రవర్తన 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి, 10 మంది విమర్శించకుండా మసలుకో అని జాతికి యువతకు సందేశాన్ని ఇచ్చారు సర్వేపల్లి.